In this video, we will learn about present perfect continuous tense. It is one of the advanced tense. We have learned present perfect tense in last session. Today we are going to learn about present perfect continuous tense. Present perfect continuous tense talks about the action started in the past and it still going in the present. If you take one of the example, I have been teaching English for 20 years. I have been playing cricket for 20 years. He has been singing for 2 hours. ఇలా అంటే ఈ యాక్షన్స్ అన్నీ కూడా గతంలో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సందర్భంలో మనం వాడాల్సినటువంటి టెన్సర్. సపోజ్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 20 years అంటే గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ నివసిస్తున్నాను అంటే ఈ యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయింది, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. గతంలో ఒక పని ప్రారంభమై అది ఇంకనూ జరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంక్ ఫామ్. సబ్జెక్ట్తో పాటు హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ మరియు ఇంక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్తో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మెనీ ఇయర్స్. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 40 years. You have been watching my show since 2018. She has been waiting for you since 2 PM. ఇక్కడ హీ షీ ఇట్లు వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్ బీన్ వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్కి అన్నిటికి కూడా మనం హ్యావ్ బీన్ తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్ బీన్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వాటన్నిటి కూడా సబ్జెక్ట్తో పాటు హ్యావ్ బీన్ ప్లస్ ఇంక్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ తీసుకున్నట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్ అవుతుంది. దీన్ని గతంలో ఒక పని ప్రారంభమై ఇంకనూ కొనసాగుతున్నటువంటి ప్రజెంట్లో కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఎడల మనము ఈ యొక్క టెన్స్ను వాడవలసి ఉంటుంది. చూడండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ మెనీ ఇయర్స్. నేను గత కొన్ని ఇయర్స్గా క్రికెట్ ఆడుతూ ఉన్నాను. వీ బీన్ లివింగ్ హియర్ ఫర్ 40 years. మేము గత 40 ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నాము అంటే ఇది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాల్సి ఉంటుంది. యూ బీన్ వాచింగ్ మై షో సిన్స్ 2018. షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 2 PM. నీవు నా షో 2000 నుండి చూస్తూనే ఉన్నావు. నువ్వు 2 గంటల నుంచి నా గురించి షీ హాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ గురించి ఆమె వెయిట్ చేస్తున్నది. దే హవ్ బీన్ లిజనింగ్ సిన్స్ మార్నింగ్ నుండి వాళ్ళు వింటూనే ఉన్నారు. ఇట్స్ బీన్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరం నుంచి ఇది వర్క్ అవుతూ ఉన్నది. ఇటువంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాజిటివ్ ఫామ్లో, నెగటివ్ ఫామ్లో, క్వశ్చన్ ఫామ్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఐ, యు, వి, దే అనేటటువంటి సబ్జెక్ట్స్కు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా హ్యావ్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. I have been working, you have been working, we have been working, they have been working. అదే థర్డ్ పర్సన్ సింగులర్కు హీ షీ ఇట్లకు మాత్రం హ్యాజ్ అనేటటువంటి హ్యాస్ బీన్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్. ఒక థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రం హ్యాస్ బీన్ అనే వేరియేషన్ అనేది వస్తుంది. అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అదే నెగటివ్ సెంటెన్స్లో చూడండి, I have not been working, you have not been working, we have not been working, they have not been working. ఒకవేళ మనం హ్యావ్ నాట్ బీన్ను కొద్ది షార్ట్గా మనం కాంట్రాక్టెడ్ ఫామ్లో చెప్పదలుచుకుంటే ఎన్ఓటీలో ఓన్ క్యాన్సిల్ చేసేసి ఆ 2 వర్డ్స్ను కూడా కంబైన్డ్గా రాసి ఎన్ తర్వాత ఫస్ట్ తీసుకున్నట్టయితే అది హ్యావింట్ అవుతుంది. హ్యావ్ నాట్ అనేది హ్యావింట్గా టర్న్ అవుతుంది. దాని ప్రొనౌన్సియేషన్ కూడా హ్యావింట్గా చేయాల్సి ఉంటుంది. హ్యాజ్ నాట్ ప్రొనౌన్సియేషన్ హ్యాజింట్గా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఐ హ్యావింట్ బీన్ వర్కింగ్, యూ హ్యావింట్ బీన్ వర్కింగ్,
వీ హ్యావింట్ బీన్ వర్కింగ్, దే హ్యావింట్ బీన్ వర్కింగ్. అదేవిధంగా హ్యాజ్ నాట్ అనేది ఓన్ క్యాన్సిల్ చేసి హ్యాజ్ నాట్ను కంబైన్డ్గా రాసాము. ఎన్ తర్వాత ఆ ఫస్ట్ అవి తీసుకున్నాం. ఈ హ్యాజింట్ బీన్ వర్కింగ్, షీ హ్యాజింట్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాజింట్ బీన్ వర్కింగ్. ఈ విధంగానైనా రాయొచ్చు, లేదా ఈ హ్యాజ్ నాట్ బీన్ వర్కింగ్ అయినా మనం ఫార్మల్గా రాసుకోవచ్చు. షీ హ్యాజింట్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాజింట్ బీన్ వర్కింగ్. ఇదే విధంగా క్వశ్చన్ ఫామ్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూడండి. హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్డ్ను ముందు తీసుకొని పాజిటివ్ సెంటెన్స్ను యాజ్ ఇట్ ఈస్గా మనం రాసినట్లయితే అది క్వశ్చన్ ఫామ్ అవుతుంది. హ్యావ్ ఐ బీన్ వర్కింగ్, క్వశ్చన్ ఫామ్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ యూ బీన్ వర్కింగ్, హ్యావ్ వీ బీన్ వర్కింగ్, హ్యావ్ దే బీన్ వర్కింగ్. అలాగే ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎలా టర్న్ అయింది చూడండి. హ్యాజ్ ఈ బీన్ వర్కింగ్ అని కనుక మనం హ్యాజ్ని ముందు కనుక తీసుకున్నట్టయితే అది క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. హ్యాజ్ షీ బీన్ వర్కింగ్, హ్యాజ్ ఇట్ బీన్ వర్కింగ్. ఇదే విధంగా ఇంకా క్వశ్చన్ వర్డ్స్. వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్, వై హ్యావ్ యూ బీన్ వర్కింగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ వర్కింగ్. ఈ విధంగా క్వశ్చన్ వర్డ్స్ తోటి మనం సెంటెన్స్ను ఫ్రేమ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాజిటివ్ కాంట్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, నెగటివ్ కాంట్రాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యొక్క నెగటివ్ కాంట్రాక్షన్ ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్. యూ బీన్ వర్కింగ్, యూ హ్యావెంట్ బీన్ వర్కింగ్. వీ బీన్ వర్కింగ్, వీ హ్యావెంట్ బీన్ వర్కింగ్. జాగ్రత్తగా గమనించండి. వీ హ్యావ్ను మనం వేవ్గా ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ నాట్ను మనం ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం, వీ హ్యావింట్, వీ హ్యావింట్, వీ హ్యావింట్ బీన్ వర్కింగ్. దే హ్యావ్ను దేవ్, దేవ్ బీన్ వర్కింగ్, దే హ్యావింట్ బీన్ వర్కింగ్. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం పాజిటివ్లో, హిస్ బీన్ వర్కింగ్. ఇదే నెగిటివ్లో ఈ హ్యాజింట్ బీన్ వర్కింగ్, ఈ హ్యాజింట్ బీన్ వర్కింగ్. షీఈస్ బీన్ వర్కింగ్ పాజిటివ్లో, అదే నెగిటివ్లో షీ హ్యాజింట్ బీన్ వర్కింగ్. ఇట్స్ బీన్ వర్కింగ్ పాజిటివ్లో ప్రొనౌన్సియేషన్ చేస్తాం, నెగిటివ్లో ఇట్ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తామో ఇట్ హ్యాజింట్ బీన్ వర్కింగ్. హ్యాజింట్, హ్యావింట్. ఐ హ్యావ్ను ఐవ్, యూ హ్యావ్ను యూ, వీ హ్యావ్ను వీవ్, దే హ్యావ్ను దేవ్. ఈ హ్యాజ్ నాట్ను ఈ హ్యాజింట్, ఈ దే హ్యావ్ నాట్ను దే హ్యావింట్. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్కు షార్ట్ ఫామ్లో మనం ఆన్సర్స్ ఇచ్చినప్పుడు మాత్రం కాంట్రాక్టెడ్ ఫాము వాడకూడదు. అదే నెగటివ్లో ఆన్సర్ చేసినప్పుడు మాత్రం మనం కాంట్రాక్టెడ్ ఫామ్స్ వాడవచ్చు. హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు పార్టీ, ఎస్ ఐ హ్యావ్, ఇక్కడ కాంట్రాక్షన్ లేదు. అదే నెగటివ్లో ఇచ్చినప్పుడు నో ఐ హ్యావింట్, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ ఉంది. హ్యావ్ వీ బీన్ ప్లేయింగ్, ఎస్ వీ హ్యావ్, నో వీ హ్యావింట్, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు. హ్యాజ్ ఈ బీన్ హెల్పింగ్ యూ, ఎస్ ఈ హ్యాజ్, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు. నో హీ హ్యాజింట్, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ ఉంది నెగటివ్లో ఇచ్చినప్పుడు. హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎస్ దే హ్యావ్, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు. అదే నెగటివ్లో ఇచ్చినప్పుడు మాత్రం కాంట్రాక్టెడ్ ఫామ్ ఉంటుంది, నో దే హ్యావింట్. ఈ విధంగా మరి పాజిటివ్లో మనం ఆన్సర్ చేసినప్పుడు కాంట్రాక్టెడ్ ఫాము, షార్ట్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ వాడడం, ఫుల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్లో చెప్పొచ్చు. అదే నెగటివ్లో మాత్రం కాంట్రాక్టెడ్ ఫామ్. కామన్ యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రజెంట్. ఈ విధమైనటువంటి సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. వీ హ్యావ్ బీన్ వాచింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ 6 hours. మేము ఈ ప్రాజెక్ట్ను 6 గంటలుగా చూస్తూ ఉన్నాం. 6 గంటల కింద స్టార్ట్ అయ్యి ఇంకా అది కంటిన్యూటీ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా తెలియజేయాలి. సీ లెవెల్స్ హ్యావ్ బీన్ రైజింగ్, సీ లెవెల్స్ అనేది రైజ్ అవుతూనే ఉన్నాయి, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, నీ గురించి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 years, నేను గత 3 ఏళ్ళుగా చదువుతూ ఉన్నాను. ఇట్ హ్యాస్ బీన్ స్నోయింగ్ ఆల్ డే, ఈ రోజంతా కూడా స్నో పడుతూనే ఉన్నది, ఇంకా అది స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్, ఎందుకంటే ఈ డే అనేది ఇంకా
కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ సందర్భంలో చెప్తూ ఉంటాం. దే హవ్ బీన్ స్టడింగ్ సిన్స్ 5 AM. సిన్స్ అనేది ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ అనేటటువంటి వర్డ్ తీసుకుంటాం. సిన్స్ ఫర్ అనేది ఎక్కువగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో వాడుతూ ఉంటాం. సిన్స్ అనేది ఫర్ అనేది, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకు వాడుతూ ఉంటాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకు, లెంత్ ఆఫ్ టైంకు వాడుతూ ఉంటాం. చూడండి, దేవ్ బీన్ స్టడింగ్ సిన్స్ 5 AM. 5 గంటల నుంచి వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఇట్స్ బీన్ రైనింగ్ ఆల్ డే. ఈ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉంది. వీ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1975. మేము ఇక్కడ 75 నుండి నివసిస్తూనే ఉన్నాం. 75 అనేది పాయింట్ ఆఫ్ టైం చెప్పబడింది కాబట్టి ఇక్కడ సిన్స్ వాడడం జరిగింది. షీఈస్ బీన్ ఎక్సర్సైజింగ్ ఎ లాట్ ఫర్ 2 hours. ఆమె గత 2 గంటలుగా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నది. అంటే ఇంకా అది కంటిన్యూటీ ఉంది కాబట్టి 2 గంటలు అనేది లెంత్ ఆఫ్ టైం కాబట్టి అక్కడ ఫర్ అనేది తీసుకోవడం జరిగింది. మనం ఏ కంటిన్యూస్ టెన్స్లో కానీ స్టేటివ్ వెర్బ్స్ను తీసుకోకూడదు. అది ప్రజెంట్ కంటిన్యూస్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు, ఇంకా ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో కావచ్చు. చూడండి, ఉదాహరణకు ఐ హ్యావ్ బీన్ నోయింగ్ జాన్ ఫర్ 2 years. నోయింగ్ అనేటువంటి వర్డ్ స్టేటివ్ వెర్బ్ కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడకూడదు. ఐ హ్యావ్ నోన్ జాన్ ఫర్ 2 years. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. హీ హ్యాస్ బీన్ లైకింగ్ దిస్ బుక్ ఆల్ హిజ్ లైఫ్. లైకింగ్ అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి ఇందులో యూజ్ చేయకూడదు. హీ హ్యాస్ లైక్ దిస్ బుక్ ఆల్ హిజ్ లైఫ్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ బీన్ అండర్స్టాండింగ్ దిస్ లెక్చర్. అండర్స్టాండింగ్ అనేది కూడా స్టేటివ్ వర్బ్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో దీన్ని మనం చెప్పకూడదు. ద స్టూడెంట్స్ హ్యావ్ నాట్ అండర్స్టాండ్ ద లెక్చర్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్లో దీన్ని మనం తెలియజేయాల్సి ఉంటుంది. వీటి గురించి వివరంగా మనం ప్రీవియస్ క్లాసులలో మనం స్టేటివ్ వెర్బ్స్ ఎందుకు ఏ వర్డ్స్ను కేటగిరికల్గా దీన్ని మనం నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఒకసారి ఆ ప్రీవియస్ క్లాస్ను కూడా మీరు ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. రాంగ్ యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకసారి చూద్దాం. రాంగ్ వెర్బ్ యూజ్ చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను వాడకూడదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టేటివ్ వెర్బ్ అండర్స్టాండింగ్ అనేటువంటి వెర్బ్ని తీసుకొని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడకూడదు. దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పుకోవాలి. ఈ హ్యాజ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. ఈ విధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ఇక్కడ ఈ హ్యాస్ బీన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం అంటే అది తప్పు అవుతుంది. అలాగే రాంగ్ టెన్స్, ఐ ఆమ్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పబడింది, ఇది తప్పు. ఎందుకంటే గతంలో పని స్టార్ట్ అయ్యి ఇంకా ఉన్నట్టయితే దాన్ని ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2010 ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే రాంగ్ వెర్బ్ అయిపోయింది, రాంగ్ టెన్స్ అయిపోయింది. రాంగ్ వర్డ్ యూజ్ చేసి కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను వాడకూడదు. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 3 years. సిన్స్ అనేది ఎప్పుడైనా కూడా పాయింట్ ఆఫ్ టైంకే మనం వాడాలి. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అక్కడ ఫర్ అని వాడాలి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 3 years. పాయింట్ ఆఫ్ టైం పర్టికులర్ ఇయర్ పర్టికులర్ టైమ్ చెప్పినప్పుడు మాత్రమే మనము అలా పాయింట్ ఆఫ్ టైంను పాయింట్ చేసి చెప్పినప్పుడు మాత్రమే సిన్స్ వాడాలి. 3 years, 4 years, ఫ్రమ్ 2 months ఇవంతా కూడా లెంత్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. అటువంటి సందర్భాల్లో అక్కడ ఫర్ వాడాలి. ఇక్కడ మీకు అవపడుతున్నటువంటి స్క్రీన్ను ఒకసారి పాజ్ చేసుకొని 1 to 9 వరకు అక్కడ ఇవ్వబడినటువంటి వెర్బ్స్ తోటి పాజిటివ్ సెంటెన్స్లు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్రేమ్ చేయండి, మేక్ చేయండి. 10th, 11th మాత్రం పాజిటివ్ సెంటెన్స్లో ఆల్రెడీ ఇవ్వబడింది కాబట్టి దానికి నెగటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. అలాగే క్వశ్చన్ ఫామ్ను కూడా ఫ్రేమ్ చేయండి 10th, 11th. చూడండి, ఐ వాచ్ అనేది వెర్బ్ ఉంది. ఇక్కడ మనం స్ట్రక్చర్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఐ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో ఫస్ట్ది ఏమవుతుంది, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ అవుతుంది. సెకండ్ది ఏమవుతుంది, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్. తర్వాత ఇక్కడ ప్రజెంట్ సింపుల్లో ఇవ్వబడింది షీ స్లీప్స్. స్లీప్ అనే వెర్బ్ను తీసుకొని మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి టర్న్ చేయాలి. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్. హ్యాజ్ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్
అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్ మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. షీ హ్యాస్ బీన్ స్లీపింగ్. హీ టీచెస్. హీ హ్యాస్ బీన్ టీచింగ్. హీ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్. యూ హ్యావ్ బీన్ స్పీకింగ్. యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి యూ హ్యావ్ బీన్ స్పీకింగ్. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్. ఈ విధంగా మనం తీసుకుంటాం. దే హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్. వీ హ్యావ్ బీన్ అటెండింగ్. హీ హ్యాస్ బీన్ వాకింగ్. ఈ విధంగా మనము ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 10th చూడండి. దే హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ టెక్సాస్. దీనికి ఇది దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ టెక్సాస్కు నెగటివ్ ఫామ్. తర్వాత క్వశ్చన్ ఫామ్ ఏంటిది? హ్యావ్ దే బీన్ లివింగ్ ఇన్ టెక్సాస్. తర్వాత హీ హ్యాస్ బీన్ రీడింగ్ యొక్క నెగటివ్ సెంటెన్స్ ఏంటి? హీ హ్యాజింట్ బీన్ రీడింగ్. దీని క్వశ్చన్ ఫామ్ హ్యాజ్ హీ బీన్ రీడింగ్. ఈ విధంగా మనము కీను ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి మీరు రాసినటువంటి కీకు ఇక్కడ ఇవ్వబడినటువంటి కీకు మ్యాచ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్ను జడ్జ్ చేసుకోండి. థ్యాంక్ యూ.